చెప్పాను కదా యూట్యూబ్లో అయితే ఫ్రీగా చూస్తాం. ఇతన్ని చూసి టికెట్ ఎందుకు కొంటారు జనాలు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఉండింది అప్పటికి. అప్పుడు యూట్యూబర్స్ కానీ ఇవన్నీ చేసేవాళ్ళు నాకు తెలిసి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి. సో నువ్వు యూట్యూబ్ చేస్తున్నావు, జనాలు నిన్ను ఫ్రీగా చూస్తున్నారు, నీ కోసం టికెట్ పెట్టి థియేటర్కి ఎందుకు వస్తారు అన్న క్వశ్చన్ వచ్చింది. అది ఎంతవరకు రైట్ రాంగ్ పక్కన పెడితే మనకు కూడా ఒక డౌట్ వస్తుంది అప్పటికి. సో అప్పటి వరకు మైండ్లో ఆ డౌట్ లేదు, అప్పుడు వచ్చింది. కరెక్ట్ కదా వీళ్ళు చెప్పేది, ఎందుకు వస్తారు డబ్బులు పెట్టి వస్తారు జనరల్లీ చెప్పాలంటే. అంటే అన్ని ఇయర్స్ చేసిన తర్వాత అదే ప్లాట్ఫామ్ లో చూసి వస్తారు బేసిక్గా చెప్పాలంటే. అది ఇప్పుడు తెలుసుకుంటున్నారు బేసికల్లీ. అప్పటికి అది ఇట్స్ స్టిల్ అండ్ డౌట్ వస్తారా రారా వీళ్ళని చూసి అనేది డౌట్ అనమాట. సో జనరల్లీ వస్తారు, బట్ మాకు ఒక డౌట్ ప్లాన్ చేసేసారు వీళ్ళు. ఇప్పుడు నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి? ఆల్రెడీ చేసేసాం, 2 years చేసేసాము, అందరికీ తెలుసు వీడు ఒక యూట్యూబర్ పలానా ఛానల్లో చేస్తూ ఉంటాడని చెప్పేసి వాడు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆ ట్యాగ్ నుంచి బయటకు వచ్చి ఎట్లా చేయాలి? చేయలేను. సో బేసికల్లీ ఇంకప్పుడు అన్న వాళ్ళకి చెప్పి ఇట్లా మూవ్ అవుదాం అనుకుంటున్నా, ఇంకా యూట్యూబ్ ఆపేద్దాం అనుకుంటున్నా అన్న మోడ్లో ఒక డిస్కషన్ జరిగింది. దే అండర్స్టూడ్, ఓకే ఇది సిచ్యువేషన్ ఇట్లా, మరి ఏంటి అనేది చాలా వేగ్ ఉన్నింది. ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ లేదు అప్పటికి. ఇంకా అన్న వాళ్ళు కూడా అడిగారు, ఓకే బయటకు పోయి ఏం చేస్తావు అంత రాదు కదా వెంటనే అన్నట్లు అన్నారు. బట్ స్టిల్ ఆ ధైర్యం ఒకటి ఉండేది, ఏదో ఒకటి చేసి క్రాక్ చేస్తాంలే అన్న ఒక ధైర్యం ఉండేది. సో ఐడియా ఈజ్ టు, ప్లాన్ ఈజ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ పీపుల్ అండ్ స్టార్ట్ అగైన్.